జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించబడుతోంది. భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సాధారణంగా ప్రతి ఏటా పరిశ్రమల్లో మార్చి 4న మొదలై మార్చి 10 వరకు జాతీయ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో భద్రతా వారోత్సవాలు తులసి మేనేజింగ్ డైరెక్టర్ మరియు లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తులసి యోగేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తులసి యోగేష్ చంద్ర మాట్లాడుతూ సేఫ్టీ యొక్క ప్రత్యేకత గురించి ఉద్యోగులకు వివరించారు. సేఫ్టీ అంటే గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు అది ఒక బాధ్యతతో నిర్వహించాల్సిన పని అని అన్నారు. జాతీయ భద్రతా దినోత్సవం యొక్క లక్ష్యం ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు భద్రత, ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయటం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యమని తులసి యోగేష్ చంద్ర అన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఉద్యోగులు, కార్మికులతో భద్రతా ప్రతిజ్ఞను చేయించారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశాలను ఉద్యోగులకు, కార్మికులకు వివరించారు. ఈ రోజు కార్యక్రమం దేనికి నిర్వహిస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. అయితే సేఫ్టీ ఆస్పెక్ట్కి వస్తే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మ్యాక్సిమం మొదటి నుంచి చైర్మన్ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేస్తూ అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో అది కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవటం, సేఫ్టీ అనేది మనకి ఒక రూల్గా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం, రైట్? కేవలంగా రూల్గా తీసుకుంటే ఏమవుతుంది, జెండాకి సెల్యూట్ కొడుతూ అయిపోయింది. రూల్, గవర్నమెంట్ రూల్ ఏంటంటే మీటింగ్ కండక్ట్ చేయాలి, ఒక జెండా ఆవిష్కరించాలి, అందరినీ హాజరుపరిచి 4 ముక్కలు చెప్పి క్లోజ్ చేయండి, రూల్ అది. మరి బాధ్యత అంటే ఏంటి? రెగ్యులర్గా మనం అనుకున్న సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదని చూసుకోవాలి. ఉదాహరణకి మీలో ఎవరైనా చెప్పండి, మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న సేఫ్టీ ఆస్పెక్ట్స్. జస్ట్ ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఏదైనా స్పీచ్లు ఇచ్చే మీటింగ్ అది, దిస్ ఇస్ సపోజ్ టు బి అంటే ఇది ఇంటరాక్టివ్ సెషన్ అంటే ఉండాల్సింది. ఇది ఫ్రాన్సిస్ చెప్పు, రెగ్యులర్ తీసుకున్న ఒక సేఫ్టీ, ఫైర్ సేఫ్టీలు ఏం వాడతారు? ఏం వాడతారు? ఫైర్ సిలిండర్స్ ఉన్నాయా సిపిపిఎల్లో? రైట్. అలాగే ఇక్కడ తులసి సీట్స్లో ఏం తీసుకున్నారు సేఫ్టీ ప్రికాషన్స్? షూస్, యాప్రాన్స్, కలజోళ్ళు, రైట్, క్లోజెస్. అట్లాగే ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉన్నాయి. మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఫ్యాక్టరీలో కూడా ఉన్నాయి. అయితే అవి వాడటం వచ్చా? లాస్ట్ ఎప్పుడు జరిగింది దాని డెమో ఎవరు ఇచ్చారు లాస్ట్ టైం? నేను రాలేదు మీటింగ్కి లాస్ట్ టైం. సెక్యూరిటీ, ఓకే. సో ఈరోజు కూడా ఉంటుంది అది డెమో ఉంది కదా, రైట్. సరే, సేఫ్టీ అనగానే మనకు అన్నిటికన్నా ముందు గుర్తొచ్చేది ఏంటి? ఏ డేంజరు, ఏ ప్రమాదం? ఇప్పుడు అందరూ ఫైర్ గురించి మాట్లాడారు. మొత్తం ఫైర్ అయినా సేఫ్టీ అంటే కాదుగా. సో ప్రికాషన్ తీసుకోవడం కోసమే, ప్రికాషన్స్ తీసుకోవాలి అని తెలియజేయడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించమని మనకి రిమైండర్గా చెప్తా ఉంటుంది. కాబట్టి ఇది రూల్గా కాకుండా బాధ్యతగా తీసుకోవాలి. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సేఫ్గా పనిచేసి ఎవరెళ్ళకి వాళ్ళు సేఫ్గా ఆడటం అనేది ముఖ్యం. మనం మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకుంటాం అన్డౌటెడ్లీ. కానీ యాజ్ అ రిమైండర్ ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తాం కాబట్టి డెమో ఇప్పుడే ఇస్తారా? ఇప్పుడే ఇచ్చేస్తారా? భద్రతా శపథం 4 మార్చి 2025. కార్మికుల కుటుంబాలు శాంతి సౌఖ్యాలతో బ్రతకాలన్నా, పారిశ్రామికంగా దేశం అభివృద్ధి సాధించాలన్నా ఫ్యాక్టరీ కార్మికులకు భద్రత చాలా అవసరమని, వాళ్ళ క్షేమం సమాజానికి క్షేమమని నేను విశ్వసిస్తున్నాను.
కార్మికుల ప్రాథమిక హక్కులలో వారి ఆరోగ్య రక్షణకు భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సాటి కార్మికులకు నా వల్ల ఎలాంటి హాని కలగకుండా, నా ప్రవర్తన వల్ల కానీ చేతన వల్ల కానీ ఇతరుల ప్రమాదానికి గురి కాకుండా చిత్తశుద్ధితో కార్యదీక్షతో నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ జాతీయ భద్రతా దినం సందర్భంగా శపథం చేస్తున్నాను. ఇందులో కూడా షాక్స్ పడిపోతున్నారు, చూసుకోవాలి. అలాగే ఫ్యాషన్స్ గుర్తుపెట్టి జాగ్రత్తగా దీని సంకల్పం ఏంటంటే ఈ జాతీయ భద్రతా దినోత్సవం ఇవన్నీ గుర్తు చేసుకుని మనం అన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మన ఎండి గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు, ఇవి జరిగినాయి. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరగలేదు, పెద్ద ప్రమాదాలు చిన్న చిన్నవి జరుగుతున్నాయి. ఇక ముందు కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాం.